నమస్తే, వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్ట్ అయ్యారు. కవిత వ్యవహారానికి సంబంధించి చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే అనేక సార్లు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఇటువంటి సందర్భంలో తాజాగా రౌజ్ ఎవెన్యూ కోర్టులో డిఫాల్ట్ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. దానికి సంబంధించి ఇప్పటికే 2 సార్లు వాయిదా వేశారు. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే కవిత తరపు న్యాయవాదులు హాజరు కాకపోవడం. ముఖ్యంగా నితీష్ రాణా, మోహిత్ రావు ఈ ఇద్దరు కూడా కవిత తరపున వాదనలు వినిపించడానికి కోర్టుకు హాజరు కాల. ఇలాంటి సందర్భంలో రౌజ్ ఎవెన్యూ కోర్టు స్పెషల్ జడ్జి కావేరి బవేజా చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. తమాషాగా ఉందా? కోర్టు అంటే మీకు గౌరవం లేదా? మీ సమయాన్ని వృధా చేసుకోవడం కాకుండా మా టైం కూడా వేస్ట్ చేస్తారా అని చెప్పి చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. చాలా కీలకమైనటువంటి అంశంగా మారింది. ఇటువంటి సందర్భంలో ఈ యొక్క బెయిల్ పిటిషన్ వాయిదా వేశారు. వాయిదా వేసినటువంటి క్రమంలో తాజాగా జరిగినటువంటి పరిణామం ఏంటంటే ఆ డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ని ఉపసంహరించుకున్నారు. ఎందుకంటే ఇప్పటికే అనేక పర్యాయాలు బెయిల్ పిటిషన్పై న్యాయ పోరాటం చేస్తున్నారు. డిఫాల్ట్ బెయిల్ అంటే ప్రధానంగా ఏదైనా సరే ఒక కేసుకు సంబంధించి 30 రోజుల్లో కొన్ని కేసులు దానికి సంబంధించినటువంటి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేయాలి. కొన్ని కేసులకు సంబంధించి 60 రోజులు. గ్రావిటీ ఎక్కువ ఉన్నటువంటి కేసులు అంటే ప్రజాప్రతినిధులు కానీ ఇటువంటి కేసుల్లో 90 రోజుల్లో ఛార్జ్ షీట్ దాఖలు చేయాలి. కవిత అరెస్ట్ అయి దాదాపు 4 నెలలు కావస్తుంది. ఇటువంటి సందర్భంలో డిఫాల్ట్ బెయిల్ కోరుతూ పిటిషన్ వేశారు. ఒకసారి ఆల్రెడీ తోసిపుచ్చింది కోర్టు, మళ్ళీ వెళ్ళారు. వారికి ఉన్నటువంటి వెసులుబాటు ఆ యొక్క అంశంలో డిఫాల్ట్ బెయిల్కి సంబంధించినటువంటి ఆ వ్యవహారంలో ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, వారికి ఎటువంటి అవకాశం ఉంటుంది బెయిల్ కోరడానికి అనే దాని మీద పిటిషన్లో పేర్కొన్నారు. కానీ వాదనలు వినిపించడానికి మాత్రం కవిత తరపు న్యాయవాదులు అటెండ్ కాల. సో ఇలాంటి సందర్భంలో మేజిస్ట్రేట్ జడ్జి చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అలాగే ఆ వ్యాఖ్యలు చేసినటువంటి తరుణంలో బెయిల్ పిటిషన్ను వెనక్కి తీసుకున్నారు. మొత్తం మీద ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత కీలకమైనటువంటి వ్యక్తి, కింగ్ పిన్గా వ్యవహరించారు. ఈ యొక్క నూతన మద్యం పాలసీని రూపొందించడం ద్వారా ఢిల్లీలో సౌత్ గ్రూప్కి సంబంధించి భారీ మొత్తంగా లబ్ధి చేకూరుతుంది. ఇటువంటి ఉద్దేశపూర్వకంగా చేశారు. దాని ద్వారా రాష్ట్ర ఆదాయం గండిపడుతుంది అనేది సిబిఐ కానీ ఈడీ కానీ ప్రధానంగా ఆరోపిస్తుంది. ఇటువంటి క్రమంలో ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ముఖ్యమైనటువంటి వ్యక్తుల్లో మొదటి వరుసలో ఉన్నారు కవిత. అలాగే రెండవ వ్యక్తిగా మనీష్ సిసోడియా, మూడో వ్యక్తిగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఈ ముగ్గురు కూడా ప్రస్తుతం జైల్లోనే ఉన్నారు. మనీష్ సిసోడియా అయితే దాదాపుగా 1.5 సంవత్సరం దాటింది, అయినా కూడా బెయిల్ వచ్చినటువంటి పరిస్థితి లేదు. అలాగే అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించి ఇటీవల ఒక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి ఆయన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంబంధించినటువంటి కేసుల్లో బెయిల్ వచ్చింది. కానీ మరొక కేంద్ర దర్యాప్తు సంస్థ అయినటువంటి సిబిఐ ఆ కేసుల్లో మాత్రం బెయిల్ రాల. ఇటువంటి తరుణంలో ఆయన జైల్లోనే ఉండాల్సి వచ్చింది. ఇట్లాంటి క్రమంలో ఒక ప్రజాప్రతినిధిగా ఈ మొత్తం కేసులో ఒక మహిళగా కవిత మాత్రమే ఉన్నారు. దీనికి సంబంధించి వారికి ఉన్నటువంటి అవకాశాలను పిటిషన్లో పేర్కొంటూ ఇప్పటికే ఎన్నోసార్లు బెయిల్ పిటిషన్పై వాదనలు వినిపించారు. కానీ ఎక్కడా కూడా కవితకు సానుకూలమైనటువంటి రెస్పాన్స్ అనేది రాలా. ఇటువంటి తరుణంలో తాజాగా జరిగినటువంటి పరిణామాలు చాలా కీలకంగా మారాయనే చెప్పాలి. సుప్రీంకోర్టుకు వెళ్ళే ఆలోచనలో కవిత తరపు న్యాయవాదులు ఉన్నారు. వెళ్ళినా వేస్ట్. ఎందుకనంటే అరవింద్ కేజ్రీవాల్కి ఎలాంటి తీర్పు వచ్చిందో అదే రకమైనటువంటి జడ్జిమెంట్ కూడా బెయిల్ పిటిషన్కి సంబంధించి కవితకు రాబోతుంది అనేది న్యాయ నిపుణుల్లో తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది. మరి ఇటువంటి సందర్భంలో మరి సుప్రీంకోర్టుకి వెళ్తారా, వెళ్ళరా, లేకపోతే ఏం జరుగుతుంది అనేది చాలా కీలకంగా మారినటువంటి అంశంగా చూడాలి.